హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి 26th January, ఈరోజు హాలిడే కదా, రిపబ్లిక్ డే. సో ఈరోజు అయితే కొన్ని పనులు నేను ఏమేమి చేశాను ఏంటి అనేది చూపిస్తాను. అలాగే డిఐవై ఫ్లోర్ క్లీనర్ కూడా ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. పొద్దున్నే లేచాను ఇవాళ. యాక్చువల్గా ఈరోజు చాలా పనులు చేయాలని డిసైడ్ అయ్యాను. అందుకే అంత త్వరగా లేచాను అనమాట. అసలు బాల్కనీలో ఎన్ని రోజులైందో ఇక్కడ కడగక మొక్కలన్నీ మట్టి పట్టేసినట్టున్నాయి. ప్లస్ మొన్న ఊరెళ్ళి వచ్చిన తర్వాత కారిడార్ అంతా ఆ పక్షుల రెట్టలతో చాలా చిరాగ్గా కనిపిస్తున్నాయి అని చెప్పాను కదా. ఇంకా అవన్నీ కూడా కడగాలని డిసైడ్ అయితే అయ్యానమాట. అసలు మట్టి చూసారా, నాకే చాలా పాపం అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటుంటే. ఇంకా ఇవి ఇవాళ కడిగేయాలి అని అయితే డిసైడ్ అయ్యాను అనమాట. నీళ్ళు అయితే పోస్తున్నాను, కానీ ఈ మధ్యన మొక్కల మీద వాటర్ స్ప్రింకిల్ చేయడం కానీ అలాంటివి ఏమీ లేవు. అందుకని చెప్పేసి ఈరోజైతే ఈ పని కూడా పెట్టుకున్నాను. అసలు పువ్వులు అయితే బాగా పూస్తున్నాయి. అలాగే గాలి ఒకటి వేస్తుంది కదా, ఇంకా పువ్వులు రాలిపోయి కొంచెం ఎక్కువగా ఇక్కడ పువ్వులన్నీ ఒకటే చోట సెగ్రిగేట్ అయిపోయి చాలా చిరాగ్గా కనిపిస్తుంది అనమాట బాల్కనీ. ఈ ఈ మొక్కలు ఏంటి అనేది గెస్ చేస్తే తప్పకుండా కమెంట్స్ చేయండి. నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేను హెన్నా కలిపాను అనమాట. అంటే పెట్టుకోవడానికి నెక్స్ట్ డే. ఇంకా తను లక్ష్మి పెడతానని చెప్పింది అని చెప్పాను కదా. నిజం చెప్పాలంటే ఒక ప్యాకెట్ నా జుట్టుకి సరిపోలేదండి. నాది చిన్న జుట్టే కదా, అందుకని చెప్పి ఒకటే ప్యాకెట్ తీసుకొని వచ్చాను అనమాట. దట్టు ఇది నేను ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. బంజారాస్ బ్లాక్ హెన్నా ఇది. అనవసరంగా ఇది తెచ్చాను అనిపించింది. ఇది రాత్రి కలిపాను కదా, కాఫీ డికాషన్ వేసి కలిపాను. నల్లగా అయిపోయింది చూసారా. ఈ మూకిడి యాక్చువల్గా దీనికోసమే తీసుకొని వచ్చాను అనమాట. ఇందులో కొంచెం పెరుగు, కొంచెం నూనె, అలాగే ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ నిన్న తీసాను కదా, అది వేసాను అనమాట. కొంచెం ఇది వేస్తే డాండ్రఫ్ అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు కదా. అందుకని చెప్పేసి ఇది పెట్టుకుంటే నిజంగా రఫ్ అయిపోద్ది అని నా ఒపీనియన్. నిమ్మకాయ డైరెక్ట్గా అప్లై చేస్తే. ఇంకా ఈ మూడు కలిపేసి ఎగ్ కూడా వేద్దామని అన్నాను, కానీ వద్దు వాసన వస్తుంది అనింది తను. ఇంకా అందుకని చెప్పేసి కోడిగుడ్డు వేయలేదన్నమాట. లేకపోతే అది కూడా వేసేద్దును. ఇంకా అప్లై చేస్తుంది. నిజం చెప్పాలంటే ఇందాక చెప్పినట్టు సరిపోలేదండి హెన్న, అందుకని జస్ట్ క్యాజువల్గా అప్లై చేసేసుకున్నాం ఈసారికి. నెక్స్ట్ టైం అయితే 3 ప్యాకెట్స్ తీసుకుని రావాలి. ఇది అప్లై చేసిన తర్వాత నా జుట్టు అసలు ఎలా ఉంది అనేది ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను మీకు. తను చేత్తో పెట్టింది కదా, అదేంటో తెలీదు. బ్లాక్ హెన్నా నార్మల్గా అయితే హెన్నా మనకి గోరింటాకు రంగు వచ్చేస్తుంది కదా చేత్తో పెడితే. ఇది తను పెట్టింది కదా, అసలు చెయ్యి కొంచెం కూడా రంగు రాలేదండి. నాకైతే అప్పుడు ఫస్ట్ టైం ఏంట్రా బాబు, తను చెయ్యే పండలేదు, అసలు నా జుట్టుకి ఏమవుతుంది, పోతాయి అసలు తెల్లింటుకులు అని ఆ ఒపీనియన్ వచ్చిందనమాట. కానీ ఇది పెడితే కూడా చూశారు కదా, నెత్తికి బాగా బ్లాక్గా కనిపిస్తుంది. ఏమో చూద్దాంలే, స్నానం చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో అని అయితే అనుకున్నాను. తను పెట్టేసి వెళ్ళిపోయిందనమాట. ఇంట్లో కొన్ని పనులు ఉంటే అవి చేసేసి దాని తర్వాత ఇంకా కారిడార్ అవన్నీ క్లీన్ చేయడానికి వచ్చాను అనమాట. ఇక్కడ మొక్కలకి కూడా చాలా డస్ట్ అయిపోయింది. ఇంకా వాటర్ స్ప్రేయర్ ఉంది కదా, ఆ స్ప్రేయర్తో అయితే వాటర్ అంతా స్ప్రింకిల్ చేస్తున్నాను మొక్కలకి. మనము కల్లాపేసినట్టు చల్లినా కానీ ఈ మొక్కల మీద మట్టి పోదు అని నా ఒపీనియన్. అందుకని చెప్పేసి నేను వాటర్ స్ప్రేయర్ బాటిల్ కొన్నాను అనమాట. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కడైనా మట్టి ఉంటే ఇది ఫోర్స్గా వస్తాయి కదా, దట్టు దానికి చిల్లులు ఉంటాయి కాబట్టి కొంచెం మంచిగా మట్టి అంతా పోతుంది అని నేను అనుకుంటాను. ప్లస్ ఇది బాగా పనిచేస్తుంది కూడా. నేను ఇదే కాకుండా స్ప్రేయర్ బాటిల్ కూడా కొన్నాను. ఇది వాటర్ క్యాన్. స్పేర్ బాటిల్ కూడా కొన్నాను, కానీ అది వచ్చిన నెక్స్ట్ డే నుంచే పని చేయలేదు. ఇంకా అలాంటివి కొనొద్దు అని చెప్పి డిసైడ్ అయ్యా. డీమార్ట్కి వెళ్ళి ఒకసారి అలాంటివి చూశాను. డీమార్ట్లో కూడా నాకు అదే సలహా ఇచ్చారనమాట. మీరు ఇది తీసుకున్న వేస్ట్, డబ్బులు వేస్ట్, కానీ మీకు ఇది పని చేయదు అని చెప్పారు.
పని చేయదు అని అంత ఓపెన్గా చెప్తున్నప్పుడు ఎందుకు అనవసరంగా అది కొంటాం, దట్టు దాని రేట్ 600 రూపీసో ఎంతో ఉంది, అంత అవసరమా అని డిసైడ్ అయ్యి ఇంకా అది కొనలేదన్నమాట. ఆ స్పేర్ బాటిల్ వచ్చి ఏదన్నా పురుగుల మందు కొట్టడానికి ఇలాంటివి పనిచేస్తాయి కదా అని చెప్పి తీసుకుందామని అనుకున్నాను, కానీ ఇంకా తీసుకోలేదన్నమాట. ఇంకా కారిడార్లో ఉన్న మొక్కలన్నిటికీ కూడా ఈ వాటర్ క్యాన్తో మంచిగా నీట్గా వాష్ చేసేస్తున్నాను. మొక్కల మీద ఉన్న మట్టి అంతా కూడా ఇలా చేస్తే పోతుంది మట్టి. మీరు ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. కల్లాపు వేసినట్టు వేస్తే కూడా పోదన్నమాట. ఇలా చేస్తే మొత్తం అన్ని ఆకులకి నీళ్ళు అందుతాయి. అలాగే కుండీలు ఉంటాయి కదా, అందులో కూడా వాటర్ బాగా ఇంకుతాయి అన్నమాట. అంటే మనం ఒకటేసారి పోసేయము కదా, అందుకని చెప్పేసి అలా ఉంటుందన్నమాట. సో ఇంకా ఇవన్నిటికి పోసేసి యాక్చువల్గా చెప్పుల స్టాండ్ మీద మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కల్ని కింద పెట్టేసి చెప్పుల స్టాండ్ ఒకసారి తుడిసాను. ఎందుకంటే ఆ కుండీలు పెట్టిన కాడంతా డస్ట్ అక్యూములేట్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా దాని మీద అంతా తుడిసాను అనమాట. ఇంకా అదంతా ఏమీ వీడియో షూట్ చేయలేదులేండి. ఇంకా వాటర్ అయితే మంచిగా ఇక్కడ స్ప్రెడ్ చేశాను, ఎందుకంటే అక్కడున్న చెత్త డస్ట్ అంతా పోవాలి కదా. ఇంకా అదంతా క్లీన్ చేసేసి ఇదిగో ఇంకా వైప్ చేసేస్తున్నాను అనమాట. ఇది ఎండ్ ప్రాసెస్కి వచ్చేసాను ఇంకా క్లీనింగ్లో. ఇది ఒక ఎత్తు అయితే బాల్కనీ కడగడం ఇంకొక పెద్ద ఎత్తు, ఎందుకంటే అక్కడ మొక్కలన్నీ ఎక్కువ ఉంటాయి, స్పేస్ చాలా చిన్నది కదా. ఆ బాల్కనీ కడగాలంటే మినిమం 1 అవర్ పడుతుంది నాకైతే. కింద పైకి అలాగ పెడతా ఉండాలి, ఎందుకంటే పైన కూడా కడుగుతాను. పైన రాళ్ళు ఉన్నాయి కదా బండలు, ఆ బండలను కూడా కడుగుతాను అనమాట. ఇంకా అటు బాల్కనీలో మొక్కలకి డస్ట్ చూపించాను కదా, ఫస్ట్ ఆ డస్ట్ని అంతా తీసేయాలి అని చెప్పి, నిజం చెప్పాలంటే నానబెట్టినట్టు ఫస్ట్ ఒకసారి వాటరింగ్ చేసి కడిగే ముందర మళ్ళీ వాటరింగ్ చేసి దానికి 3 టైమ్స్ వాటరింగ్ చేయాల్సి వచ్చింది ఈ పర్టిక్యులర్ బాల్కనీ మొక్కలకి. ఈ మట్టి పోవాలంటే అంత దుమ్ము అక్యూములేట్ అయిపోయిందనమాట పాపం. నిజం చెప్పాలంటే ఈ బాల్కనీ సంక్రాంతికి కడగలేదండి, కారిడార్ కడిగాను. కానీ బాల్కనీ కడగడానికి వచ్చేసరికి నాకు టైం కాదు, భయం వేసింది. ఎందుకంటే పైవన్నీ తీసి కింద పెట్టాలి, కడగాలి, ఇలాంటివి ఆలోచనలు వస్తే ఇంక భయం వేసేసి ఇంకా కడగలేదన్నమాట. ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఓపిక తెచ్చుకొని ఇక్కడ కడిగేశాను. బేసిక్గా మనం కడిగిన తర్వాత చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది కదా మనకి, కానీ కడగక ముందర అయితే చూపించాను కదా ఎలా ఉందో, కడిగిన తర్వాత కూడా చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఇంక ఇది మినిమం 1 అవర్ అన్నా పడుతుందని చెప్పాను కదా, ఇంకా 1 అవర్లో కడిగేసి ఫస్ట్ అయితే స్నానం చేసి వచ్చాను. నాకు నల్లగా వచ్చింది, నాకు అస్సలు బాగా రాదు అసలు. తెల్ల జుట్టుకి నల్లగా వచ్చిందా రాలేదా అని చాలా డౌట్స్ ఉన్నాయి. చూడాలి జుట్టు ఆరిన తర్వాత ఎలా ఉంటుందా అనేది. ఇక్కడైతే ఇంకా వంట చేస్తున్నాను. ఈరోజు నేను మొన్నటి వీడియోలో కూడా చెప్పాను కదండి, ఏది కావాలంటే అది చేద్దామని డిసైడ్ అయ్యాను. ఈ ఇయర్ కొంచెం మంచిగా ఫుడ్ తిందాము అని. ఇంకా బయట నుంచి ఏం ఆర్డర్ చేయకుండా ఓపిక తెచ్చుకొని, టైం 2 ఎంతో అయ్యింది, ఓపిక తెచ్చుకొని ఇంక వంట చేస్తున్నాను అనమాట. ఈరోజు నాకు ఇష్టంగా వండుకున్న కూర ఏంటో తెలుసా? మీరే చూడండి తెలుస్తుంది. బియ్యం మీద కడిగి పొయ్యి మీద పెడుతున్నాను అనమాట. యాక్చువల్గా నేను ఇప్పుడు తెచ్చిన బియ్యం ఏంటంటే ఒక్కటేసారి మిల్ ఆడిచ్చిన బియ్యం అనమాట. అంటే సింగిల్ పాలిష్ రైస్ ఉంటుంది కదా, అదనమాట. ఇంకా ఆ రైస్ ఒక్కొక్కసారి ఏమో గట్టిగా ఉడుకుతుంది, ఒక్కొక్కసారి ఏమో మెత్తగా ఉడుకుతుంది. గట్టిగా కంటే మెత్తగానే బెస్ట్ కదా అని చెప్పి నేను కూడా ఎక్కువ నీళ్ళు పోసేస్తున్నాను. ఇది కూడా బ్రౌన్ రైస్ లాగానే ఎక్కువసేపు ఉడకాలా అని అనిపించింది అనమాట స్టార్టింగ్లో అయితే. ఇంకా ఉల్లిపాయలు కొయ్యకుండానే నేనైతే నూనె పెట్టేశాను. ఇవాళ స్టీల్ మూకుడు ఒకటి కదా, అది మాడిపోయిన వాసన వస్తుందన్నమాట. బాగా దాహంగా కూడా ఉంటుంది కదండి. రథసప్తమి నిన్న సండే అయిపోయింది కదా, ఇంకా ఎండలు బాగా స్టార్ట్ అవుతాయి. కానీ ఏంటో నైట్లో బాగానే చల్లగా ఉంటుందిలేండి. మా ఇంట్లో అయితే మార్చ్ ఏప్రిల్ మిడ్ వరకు కొంచెం బాగానే ఉంటుంది, ఎందుకంటే మాకు బాల్కనీలో నుంచి గాలి బాగా వస్తుంది అన్నమాట ఇంట్లోకి. ఉల్లిపాయలు కొయ్యకుండానే మూకుడు పెట్టేశానని అన్నాను కదా, మాడిపోతుందని చెప్పి కట్టేశాను.
ఇంకా ఈ ఉల్లిపాయలు కట్ చేసేది ఉంది కదా, ఇదైతే అసలు పని చేయట్లేదండి బాబు. దీంతో ఈరోజు చాలా కష్టపడ్డాను అనమాట. ఇంట్లోనే ఉన్నాను కదా అని చెప్పి ఇలాంటివన్నీ చేస్తున్నాను అనమాట, యూస్ చేస్తున్నా. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి చేశాను అనుకోండి టైం వేస్ట్ అవుతుంది కదా, అప్పుడు చేయనులేండి. ఇప్పుడైతే ఇంక ఇంట్లోనే ఉన్నాను కదా అని చెప్పి ఇది యూస్ చేస్తున్నా. ఇంకా 2 సార్లు ఉల్లిపాయలు ఇందులో కట్ చేసేసాను, చిన్నగా కట్ అవుతాయి కదా అని ఇది యూస్ చేశాను అనమాట. ఎస్, ఈరోజు ఎండి రొయ్యల కూర వండానండి. చాలా రోజులు నిన్న అసలు వండుకుందాం అనుకున్నాను, కానీ నిన్న వండలేదు, నాకు ఒళ్ళొంగలేదు. సో ఇవాళ అయితే వండుతున్నాను అనమాట. నిన్న రథసప్తమి ఒకటి కదా, అది కూడా ఆలోచించాను. ఎంత పూజ చేయకపోయినా కానీ మనసులో అది ఉంటుంది కదా, ఈరోజు ఒక పండగ, నాన్ వెజ్ తినకూడదు అని ఉంటుంది కదా. సో ఇంకా ఇవాళ అయితే ఆగలేక ఎండు రొయ్యల కూర అయితే వండాను అనమాట. ఇది ఒకటే కాదు, కోడిగుడ్డు కూడా వేసాను అనమాట ఇందులో. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. సో జస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించేసి బాగా మగ్గిన తర్వాత అవి చిన్న ముక్కలు కట్ చేశాను కదా, బాగా మగ్గిన తర్వాత ఎండు రొయ్యలు కడిగేసి ఆ ఎండు రొయ్యల్ని ఇందులో వేసేసాను అనమాట. ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసాను, మసాలా గట్ట ఏమీ వేయలేదు. ఇంకా కోడిగుడ్డు చితకొట్టి పోసాను అనమాట. కోడిగుడ్డు పుల్లడిలాగా కూడా ఉంటుంది అని చెప్పి ఎలాంటి మసాలాలు లేకుండా ఏమీ లేకుండా ప్రశాంతంగా ఇంట్లో వండుకొని తింటే మంచిగా ఉంటుంది కదా. రోజు ఇలా ఉండాలంటే బాగుంటుంది, కానీ ఇలా తినాలి అని అంటే మనకు డబ్బులు కూడా చాలా ఇంపార్టెంట్ కదా, జాబ్ చేయక తప్పదు. సో ఇంకా అన్నం అయితే పెట్టుకొని తినేసిన. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు నాకు ఆఫీస్ కాల్ ఉందన్నమాట, గమ్మున తినేయాలి. అందుకే కొంచెం ఆస్వాదించకుండా తినేసాను అనమాట ఈరోజు. వేడివేడిగా అన్నము, వేడివేడిగా కూర, మంచి గడ్డ పెరుగు ఇవన్నీ వేసుకొని తిన్నా. నార్మల్గా కాల్ లేదు అని అంటే తినేసాక బాగా పడుకునేదాన్ని, కానీ కాల్ ఆల్మోస్ట్ 3 to 4 hours అలా నడిచిందనమాట. ఇంకేం చేస్తాం, ఏం చేయలేము. కాల్ అయిపోయిన తర్వాత ఒకసారి బాల్కనీ చూసుకోవడానికి వచ్చాను. నాకైతే ఎంత బాగా నచ్చిందో, ఫ్రెష్గా అనిపించింది. మీకు ఎలా ఉంది అనేది కమెంట్స్లో చెప్పండి. నిన్న డస్టింగ్ చేశానని చెప్పాను కదా, నాకెందుకో ఇలా చూసుకోవడం చాలా ఇష్టం అండి. ఇంకొక బాల్కనీ చూసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చుని ఇలా చూసుకుంటూ ఉన్నాను అనమాట. టైం చాలాసేపు, కొంచెం సేపు మీటింగ్ అయిందా, తర్వాత కాల్ మాట్లాడాను, దాని తర్వాత కొంచెం సేపు టీవీ చూశాను. పడుకుంటే మళ్ళీ లేవలేను, రాత్రికి నిద్ర పట్టదు అని చెప్పి ఇంకా మిగిలిన పనులన్నీ చేస్తున్నాను అనమాట. నిన్న ఈ నిమ్మకాయ చెక్కలు దాసాను కదా, అంటే పక్కన పెట్టాను కదా, ఇంకా దీంతో అయితే ఫ్లోర్ క్లీనర్ డిఐవై చేస్తున్నాను అనమాట. ఇది వేసుకుంటే మనం లైజాయిల్, ఫినాయిల్ ఇలాంటివి ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఇది వేసుకుంటే ఒక కప్పు ఇది చాలా అనమాట. ఇది చాలా మంచిగా పనిచేస్తుంది, పవర్ఫుల్గా. ఇందులో ఉప్పు కూడా వేసుకుని చేసుకోవచ్చు, కాకపోతే నేనైతే ఉప్పు వేయలేదు. ఇంకా నిమ్మ చెక్కలన్నీ ఒక గిన్నెలో వేసేసి ఆ గిన్నె నిండా నీళ్లు పోసి అది బాగా బాయిల్ చేశాను అనమాట. అది మరిగిన తర్వాత కట్టేశాను. ఇది కొన్ని రోజులు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుని దాన్ని మనం బాగా యూస్ చేసుకోవచ్చు, మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇలాంటివి వాడితే చాలా మంచిది రోజు కూడా. ఎందుకనంటే వాళ్ళకి ఎక్కడ జర్మ్స్ ఉంటాయి ఏంటి అనేది మనకు కూడా తెలియదు కదా. నిమ్మకాయ డైరెక్ట్ అయితే ఇలా మంచిగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని నా ఒపీనియన్. ఇంకా దీంట్లో నిండుగా నీళ్ళు అయితే పోసేసి బాగా మరగనిచ్చాను అనమాట. కొంచెం సేపు మరిగిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడం అంతే అన్నమాట.
లక్ష్మి అయితే కోడిగుడ్లు తీసుకొని వచ్చింది. ఇంకా అవి అయితే కడుగుతున్నాను. ఇవి కడగకుండా అయితే నేను అసలు కవర్లో నుంచి బయటకు కూడా తీను. పొద్దున నేను వాడింది కూడా ఇవే కోడిగుడ్లు. ఇంకా సాయంత్రం అయిపోయింది టైం. ఇంకా ఈ కోడిగుడ్లు ఒకటి కడిగేస్తే ఒక పని అయిపోతుంది. ఇంకా ఇవి కడిగేసి యాక్చువల్గా నేను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అని చెప్పేసి మనలో ఒకళ్ళు చెప్పారండి. ఇంక అప్పటి నుంచి నేను కోడిగుడ్లు ఫ్రిడ్జ్లో అయితే పెట్టట్లేదు, బయటే ఉంచేస్తున్నాను. బయట కూడా ఎక్కడ పెడతానంటే కౌంటర్ టాప్ ఉంటుంది కదా, దాని మీదే మనకి ఇక్కడ మొక్క పెడతాను కదా, అక్కడే పెడతాను అనమాట దీన్ని. ఇదిగో ఇక్కడ పెడుతున్నాను. యాక్చువల్గా ఒకసారి ఆ బుట్ట ఉంది కదా, బుట్ట కింద పెట్టాను. బుట్ట కింద పడి కోడిగుడ్లు పగిలిపోయినాయి అనమాట. ఎందుకులే అని చెప్పి ఇంక ఇక్కడ పెడతాం స్టార్ట్ చేశాను. ఇంకా నిమ్మకాయ నీళ్ళు అయితే బాయిల్ అయిపోయినాయి, కట్టేస్తున్నాను అనమాట. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.